వామ్మో! ఏందిది రాజమౌళి సినిమాలోని ఈగలాగా తిరుగుతుంది బుయ్యి బుయ్యి అనుకుంటా. సౌండ్ చాలా పెద్దగా వస్తుంది. ఏంటా అని బయటికెళ్ళి చూశాను. చూసేసరికి ఒక ఈగలాగా ఏంటో తిరుగుతా ఉంది ఇది పైన. అప్పుడు దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అది డ్రోని అని. అంటే నేను విన్నాను కానీ ఎప్పుడు కూడా దగ్గర నుంచి అయితే చూడలేదు. చూడండి ఒక మినీ సైజు హెలికాప్టర్ అంటారు కదా అలా తిరుగుతుంది. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ ఫార్మింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్నది డ్రోన్. ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా చూడలేదు. చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. దీని ఆకారం చూడండి, చాలా విచిత్రంగా ఉంది. నాకు దీన్ని చూడగానే ఒక ఈగే, తర్వాత ఒక స్పైడరు, ఇంకా తాబేలులా ఇలా ఎన్నో ఆకారాలు గుర్తొస్తున్నాయి. మా ఏరియాలో వ్యవసాయ రైతులు వరి పొలాలకి కలుపు మందు స్ప్రే చేయడానికి ఈ డ్రోన్ అయితే పిలిపించారు. కొంచెం నాకు పేరు పలకటం రావట్లేదు, ఎవరు ఏమీ అనుకోవద్దు. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నేను అలాగే చూస్తూ ఉండిపోయాను దీని ఆకారాన్ని. ఈ డ్రోన్ ఆకారం చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. టెక్నాలజీ చాలా పెరిగిందండి. ఇంతకుముందు చేయి పంపులు, పెట్రోల్ పంపులు, ఛార్జింగ్ పంపులు, ఇక తర్వాత వచ్చేసి ట్రాక్టర్కి డ్రమ్ము తగిలించుకొని వరి పొలాలకి మందు స్ప్రే చేసేవారు. ఇప్పుడు ఇక ఏకంగా డ్రోన్ని కూడా దింపేశారు. దగ్గర నుంచి చూపిస్తాను, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి, వాటికి 12 వింగ్స్ అయితే ఉన్నాయి. మన విమానం హెలికాప్టరు ల్యాండ్ అవుతుంది కదా, అలా దీనికైతే స్టాండ్ కూడా ఉంది. ఇది కింద ఒక మోటార్ అయితే రావటం జరిగింది. దీని మొత్తం ఆపరేటింగ్ అనేది రిమోట్ సిస్టమ్ ద్వారానే ఆపరేట్ చేస్తున్నారు. ఈ డ్రోన్ని ఇక్కడ ల్యాండ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం పైకి ఒక 3 రౌండ్లు అలా తిప్పుతూ ఉన్నారు. తర్వాత పైకి లేపటం ఒక 3 సార్లు అలా పైకి లేపి ఒక 3 రౌండ్స్ అయితే ఇలా తిప్పుతున్నారు. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళని అడిగితే వాళ్ళు కోపడతారేమో అని కొంచెం భయం అనిపించింది. మా ఏరియాకి డ్రోన్ వచ్చింది, దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, వ్యవసాయ రైతులు ఇంత ఖర్చు పెడుతున్నారా అని నేను అనుకున్నాను. కానీ లేదండి, వాళ్ళని అడిగేసరికి ఎకరానికి ఒక 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ తీసుకుంటామని చెప్పారు. ఎకరానికి మందు స్ప్రే చేయడంలో ఒక 10 మినిట్స్ కూడా పట్టట్లేదు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తుంది మందు స్ప్రే చేయటం. ఇలా చూసుకుంటే ఒక 20-30 ఎకరాల వరకు కూడా రోజుకి మందు స్ప్రే చేయడానికైతే అవకాశం ఉంటుంది ఈ డ్రోన్ తోటి. ఇలా డ్రోన్ ప్రతి ఒక్క రైతుకి, చిన్న రైతుకి, పెద్ద రైతుకి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందంటే ఇక శ్రమ తక్కువ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది. ఎందుకంటే మనము ఎక్కువ కష్టపడకుండా మందు అనేది ఒక బకెట్లో కలిపేసి ఒక ఎకరానికి ఇంత అనే కొలత చొప్పున ఈ డ్రోన్లో వేస్తే మాత్రం వితిన్ 5 to 10 మినిట్స్లో ఎకరానికి మందు అయితే స్ప్రే చేస్తుంది. అంటే టైం సేఫ్ అయినట్టే, ఖర్చు కూడా సేఫ్ అయినట్టే, శ్రమ కూడా సేఫ్ అయినట్టే కదా రైతులకి. ఇక ఇంకొక డ్రోన్ గురించి కూడా విన్నాను, అది పొలానికి పిండి వేయటం, ఎరువులు వేయటం లాంటిది చేస్తుందని. అలాంటివి కూడా వ్యవసాయ రైతులకి అందుబాటులోకి రావాలి. అది కూడా అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నట్టుగా వ్యవసాయ రైతులకి అందుబాటులోకి వస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ రైతులు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు, చాలా ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు కానీ లాభం అనేది చాలా తక్కువగా వస్తుంది. అందువల్ల వ్యవసాయంలో వాడే వాడుకని ఈ విధంగా కొంత ఖర్చు అనేది తగ్గించడం ద్వారా వ్యవసాయ రైతుకి కొంత నష్టం అనేది కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. నాకైతే ఇంత తక్కువ బడ్జెట్లో ఈ డ్రోను మందు స్ప్రే చేయడం అంటే చాలా బాగా నచ్చింది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కదా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. మా రైతుల కోసం ఇలాంటి మంచి పరికరాలు ఇంకా మరిన్ని అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటమ్మా ఈ డ్రోన్ని ఎన్నడూ చూడనట్టు చేస్తున్నావని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. నిజంగా చెప్తున్నాను, నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. అందుకే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. మరి మీ ఏరియాలో వ్యవసాయ రైతులకు కూడా ఇలాంటి డ్రోన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయా, రాలేదా? తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. మరొక విషయం, దీన్ని చూడగానే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు రాజమౌళి గారి ఈగ మూవీనే గుర్తొస్తుంది. మరి వీడియోని ఇంతవరకు చూసి రైతులను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. మీ అందరి ఆప్యాయత, ఆదరణ ఈ నా చిన్న వీడియో, నా చిన్న ఛానల్పై ఖచ్చితంగా మీరందరూ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి అగ్రికల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. Thank you so much for watching this video. Thank you all. Jai Jawan, Jai Kisan.